పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై చనిపోయాడు ఓ రైతు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన గుండారం రాజయ్య అనే రైతు ఎప్పట్లాగే పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. అయితే నిన్న సాయంత్రం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు పొలం గట్టుపై పట్టడంతో అది గమనించకుండా వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో స్పాట్లోని చనిపోయాడు రైతు రాజయ్య. ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పొత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు. ఆలయ చైర్మన్ పళ్ళ మురళీధర్ దంపతులు, ధర్మకర్తలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రారంభోత్సవం, ధ్వజారోహణం నిర్వహించారు వేద పండితులు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంటల్ సర్జన్ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో తెలంగాణ డెంటల్ స్టూడెంట్ యూనియన్, మహాలక్ష్మి డెంటల్ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇండియన్ పబ్లిక్ స్కూల్లోని పిల్లలకు, పేరెంట్స్కు అలాగే ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహించి సగం ధరలకే మందులను కూడా అందజేశారు. ప్రతి ఒక్కరూ నోటిని 2 పూట్లా బ్రష్ చేసుకోవాలని, శరీరానికి ఇచ్చినంత శ్రద్ధ నోటికి ఇవ్వడం లేదని, నోటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని, లేకుంటే దంత సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే హరీష్ సూచించారు. ఈ సందర్భంగా ఇండియన్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ కృష్ణప్రియ, డైరెక్టర్ సంజీవ్ వైద్య శిబిరానికి విచ్చేసిన అతిథులను శాల్వాతో సన్మానించారు. డెంటల్ మహాలక్ష్మి డెంటల్ హాస్పిటల్స్ నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్ గారు, ఇక్కడ మీరు చూసినట్టయితే మా స్టూడెంట్స్ ఉన్నారు. సో చిన్న పిల్లలకి అంత పెద్ద ప్రాబ్లం అసెంబ్లీ వేదికగా మీ సమస్యలు లేవనెత్తుతాం. ఒకటి, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డెంటల్ సర్జన్ అపాయింట్మెంట్ తప్పకుండా ప్రభుత్వం చేయాలనేది తీర్మానంగా మేము ప్రవేశపెడతాం. తప్పకుండా హెల్త్ మినిస్టర్ గారు కూడా ప్రొయాక్టివ్గా ఉన్నారు, వారిని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే గారిని సహకారాన్ని కూడా తీసుకుంటాం. జిల్లాకు చెందిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా చాలా ఆప్తులు మాకు, వారిని కూడా ఈ విషయాన్ని తెలిపి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. కొన్ని విషయాల్లో పట్టుబడుపులు కూడా అవసరం. కాబట్టి ఇవాళ చాలా వరకు ప్రైవేట్ డెంటల్ కాలేజెసే, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అయితే కొత్తగా ఎక్కడ తెరుచుకోవట్లేదు. గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టింది, కానీ ప్రతి చోట డెంటల్ కాలేజ్ లేవు. ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఒక అటాచ్డ్ డెంటల్ కాలేజ్ కూడా ఉంటే బాగుంటుంది. మనం అన్నం తిన్న తర్వాత బ్రషింగ్ చేసుకోవడం కానీ, భోజనం చేసినాక కంపల్సరీ నీళ్ళు కుక్కలించుంచడం కానీ, చిన్నపిల్లలను చాక్లెట్స్ నుంచి కానీ లేదా ఐస్ క్రీమ్ నుంచి కానీ అవాయిడ్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ టీత్స్ క్లీన్ చేస్తూ ఉండాలి. మున్సిపల్ ప్రాంతంలో కూడా అశోక్ నగర్ అంటే బ్యాక్వర్డ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి, అందులో కూడా పెడుతుంటే చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతుంటే బాగుంటుంది. అంటే వాళ్ళు చూయించుకున్నటువంటి స్టేజీ అంటే పేమెంట్ చేయనటువంటి పరిస్థితి లాంటి వాళ్ళు పేషెంట్స్ కూడా వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అంటే అశోక్ నగర్ కానీ లేకుంటే మార్కండే కాలనీ కానీ చాలా ఇంకొద్ది గ్రామ ఏరియాల్లో చాలా బ్యాక్వర్డ్ ఎస్సీ కాలనీస్ కొన్ని ఉన్నాయమ్మా.
అటువంటి చేస్తే బాగుంటుంది, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి. బట్ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీరు ఇంకొకరికి చెప్పి, ఎందుకంటే డాక్టర్స్ కూడా చాలా మంది వచ్చారు కాబట్టి దే కెన్ సర్వ్ యూ వెల్. మనకు ఈవినింగ్ 5-6 వరకు కూడా మేము విల్ డూ ద థింగ్, విల్ క్యారీ ఆన్ ద థింగ్. సో ఐ హోప్ మీరందరూ ఇంకో 10 మంది కానీ ఇంకొక ఎక్కువ మంది చెప్పి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, గాండ్ల తిలకుల యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ నమ్మాళ్వార్ పరమ పదోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేణుగోపాల స్వామి దేవాలయంలో నమ్మాళ్వార్ జ్యోతి దర్శనం, పరమ పదోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ నమ్మాళ్వార్ కలియుగం ఆరంభం 42వ రోజున సుమారు 5100 సంవత్సరాల క్రితం గానుగ ద్వారా నూనె తీసే వృత్తిదారులు గాండ్ల కులవంశంలో శ్రీ నమ్మాళ్వార్ జన్మించారని, ప్రతి వైష్ణవ దేవాలయంలో నమ్మాళ్వార్ పరమ పదోత్సవం జరిపిన తర్వాతే స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం జరుపుతారని, నేటికి తిరుమలలో నిత్యం శ్రీ నమ్మాళ్వార్ రచించిన పాశురాలను పఠిస్తారని పూజారులు తెలిపారు. నమ్మల్వార్ గాండ్ల వంశంలో జన్మించినటువంటి పరమ విశిష్టమైనటువంటి వ్యక్తి. నమ్మల్వారి వారు చాలా పాశురాలు రచించడం జరిగింది. 12 మంది ఆళ్వార్లలో ముఖ్యమైనటువంటి వారు నమ్మల్వార్ గారు. ప్రతి వైష్ణవ దేవాలయంలో ఒకట, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒకట మొదటిసారి నమ్మల్వార్ పూజలు నిర్వహించుకుంటారని తెలుసుకోవడం ద్వారా మేము ప్రతిసారి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మా గాండ్ల వంశం అంటే గాండ్ల కులస్తులు వచ్చే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటున్నాం. వారు గాండ్ల వంశంలో జన్మించినందుకు మేమందరం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం, అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాం. మా జన్మ పావనమైందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి హంగు ఆర్భటాలు విందుల జోలికి వెళ్లకుండా దివ్యాంగులతో కలిసి బర్త్డే వేడుకలు జరుపుకున్నారు ఒక కుటుంబం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బుర్హాన్ మియాపేట గ్రామానికి చెందిన గాదె రంజిత్ రెడ్డి తన 5 సంవత్సరాల కుమారుడు గాదె తనిష్క్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మానసిక దివ్యాంగుల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి వారికి అన్నదానం చేసి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమకు దివ్యాంగులతో బర్త్డే వేడుకలు జరుపుకోవడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని ఆ కుటుంబం తెలిపింది. దాని గురించి చేసిన అన్నకు వంటలేదు. ఈరోజు మా కుమారుడు గాదె తనిష్క్ రెడ్డి వారి పేరు మీద మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మా కొడుకు జన్మదినం సందర్భంగా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది నాకెంతో చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తున్నాను. అక్రమంగా ఇసుక తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీలను పట్టుకున్నారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లిలో రాత్రి అక్రమ ఇసుక తరలించేందుకు గ్రామ శివార్లో సిద్ధంగా ఉన్న 3 లారీలను కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీలో ఇసుకను గత కొన్ని రోజులుగా తరలిస్తున్నారని సమాచారం మేరకు పెద్దరాతుపల్లి గ్రామంలో రాత్రి తనిఖీ చేస్తుండగా అక్రమంగా ఇసుకను తరలించే 3 లారీలు పట్టుబడ్డాయి. అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ ఓంకార్ హెచ్చరించారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మట్టి చిప్పలను పంపిణీ చేశారు సదాశివ ఫౌండేషన్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని వివేకానంద స్కూల్లో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మట్టి చిప్పల పంపిణీ కార్యక్రమాన్ని స్వదేశీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించగా డిప్యూటీ తహసీల్దార్ సిహెచ్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణంలో ప్రతి ప్రాణి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని, వాటిని కాపాడే బృహత్తర కార్యక్రమం మానవాళిపై ఉందన్నారు డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్. రేడియేషన్ ప్రభావంతో సెల్ టవర్ల ప్రభావం వలన కొన్ని జీవులు అంతరించిపోకుండా వాటిని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాబట్టి ఈ రోజు పల్లెటూరులో ఈ ఊర పిచ్చుకల సందడి పొద్దు కిందట వాటి సందడి బాగా ఉండేది.
ఇలా సందరంతా మనకు చిన్ననాటి నుంచే చిన్న మొక్క నుంచే మనం వారికి అవగాహన కల్పించడం వల్ల వారి యొక్క వాళ్ళకు మనం లేని యొక్క ఆలోచనలు అంటే మనం దీనివల్ల ప్రకృతిని కాపాడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరియు మీ అందరికీ అభినందనలు. ఇప్పుడు